హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మీకు స్పెషల్ ఎగ్ కీమా మసాలా చూపిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం పదాం పండి. ముందుగా దబరా పెట్టుకొని నీళ్లు పోసుకోవాలను. నీళ్లు పోసుకున్న తర్వాత కోడిగుడ్లన్నీ అందులో వేయాలపో. ఒక 15 నిమిషాలు ఉడికిస్తే చాలన్న, బాగా ఉడికిపోతాయి. 15 నిమిషాలు అయిందన్ను. ఇక గుడ్లన్నీ ఒలుచుకుందామప్పా. గుడ్లు 120 ఉన్నాయన్న. సాయం చేయడానికి కృష్ణమూర్తి అన్న, అలీ, సీనా అన్న వచ్చినారప్ప. ఒలిచేది అయిపోయినాకు ఇంకా కడాయి పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేయాలను, తర్వాత జీలకర్ర వేసుకోవాలప్ప. మళ్ళా సన్నగా కోసుకున్న ఎర్రగడ్డలు వేయాలను. ఎర్రగడ్డలు బంగారు కలర్లోకి వచ్చేంత వరకు వేగనిద్దాం. ఈ లోపల గుడ్లన్నీ 4 ముక్కలు చేసుకుందామన్నా. ఎర్రగడ్డలన్నీ వేగినాయన్నా. అల్లం పేస్ట్ వేసుకుందామకు. మళ్ళా టమాటా ముక్కలు వేసుకొని ఒక 15 నిమిషాలు వేగనిద్దాం. పదిహేను నిమిషాల తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి బాగా కలయబెడదాం. మళ్ళా గరం మసాలా వేసి ఒకసారి తిప్పి ధనియాల పొడిని కూడా వేద్దాం. మంచి వాసన కోసం కరివేపాకు వేసి కింద మాడకుండా ఒకసారి బాగా కలియబెడదాం. ఇంకా గుడ్లు వేసే టైం వచ్చిందప్పు. గుడ్లన్నీ వేసి బాగా జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుందామండు. కడాన కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామప్ప. చూడన్నా కిందకి దింపి తిప్పుతంటే ఎప్పుడెప్పుడు తిందామనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా చపాతీతో పాటు ఈ కీమా కర్రీని పిల్లలకి తినిపిద్దాం పదాం పండి. మేము చేసిన పని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.